నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్ బర్రెలక్క మొన్న తెలంగాణ ఎలక్షన్లో ఆమె ఒక ట్రెండ్ అయి నిలిచింది. ముఖ్యంగా యువకుల కోసం ప్రజల్లో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. సో మరలా ఈరోజు యువకుల కోసం జాబ్ సంబంధించిన దాంట్లో టీఎస్పీజీ దగ్గర ధర్నా అయితే చేపట్టారు. సో ఈ ధర్నాలో ఆమె అయితే ఈరోజు అరెస్ట్ కావడం జరిగింది. సో ఏం జరిగిందంటారు? బరిలక్క అసలు రాజకీయాల్లోకి రావడానికే బరిలక్క అలియాస్ శిరీష ఆవిడ కావడానికి ప్రేరేపించిందే మీరు అన్నట్టు యువత నిరుద్యోగ సమస్య కోసం. అసలు ఆవిడ బరిలగ్గా ఫేమస్ అయ్యి నా దగ్గర ఉన్న 2 బరిలను అమ్ముకొని నేను కోచింగ్ తీసుకొని గ్రూప్ 2కి దానికి చాలా సివియర్గా ప్రిపేర్ అయ్యాను. ఆఖరిలో ఇట్లా అవకతవకలు జరిగాయి. దాని మీద కనీసం ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు కూడా కనీసం చేయలేదు. అంటే అయ్యో ఇప్పుడు ఎలా ఉంటుందంటే చట్టం తన పని చేసుకుపోతుంది, లేదంటే దీని మీద ఎంక్వైరీ చేపిస్తాం, దాని మీద నేరారోపణ ఎవరు రుజువైతే వాళ్ళకి కఠినంగా శిక్షిస్తాం అని స్టేట్మెంట్లు ఇవ్వాలి కదా. అలా కూడా ఏం స్టేట్మెంట్లు ఇవ్వలేదు. సింపుల్గా ఇది జరిగింది అంతే. దాని గురించి ప్రభుత్వం కానీ, ప్రభుత్వ తరపున మంత్రులు కానీ, ప్రభుత్వ తరపున అధికారులు కానీ ఎవ్వరు స్పందించలేదు. ఆ స్పందించడంతో అందరికి ఒక విధంగా మొన్న బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాల్లో చాలా కారణాలు ఇది కూడా ఒక కారణం నా అభిప్రాయం. తర్వాత ఒక అమ్మాయి క్రాస్ రోడ్స్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ సూసైడ్ చేసుకోవడం కూడా మనం చూసాం. అంటే అసలు కారణం తెలియదు కానీ దీనికోసమే ఆమె సూసైడ్ చేసుకుంది. ఆమె కళలన్నీ నీరు గారిపోయాయి కాబట్టి దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకోవడం వల్ల ఆమె పేరు కూడా నిహారిక ఏదో సంథింగ్ పేరు గుర్తులేదు నాకు. సో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అన్నట్టుగా వచ్చింది. ఆ తర్వాత ఈమె బరిలక్క అలియాస్ శిరీష అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడం, కేవలం యువత కోసమే, యువత నిరుద్యోగం కోసమే నేను రాజకీయాల్లోకి వస్తానని స్టేట్మెంట్ ఇవ్వడం. అంటే ఒక సామాన్య కార్యకర్తగా లేదా సామాన్య వ్యక్తిగా, కామన్ మ్యాన్గా ప్రశ్నించే కన్నా ఒక ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ప్రశ్నించడము, లేదంటే ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో దీనికోసం పోరాడడానికి బాగుంటుందనే ఉద్దేశంలో మరి ఆమె వెనక ఎవరున్నారనే విషయం అప్పుడులో రకరకాల వార్తలు వినిపించినప్పటికీ కూడా ఆమె ఎందుకో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం చాలా హాట్ టాపిక్గా మారారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. సో అటువంటి బరిలక పాపం ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఇవాళ రేపు గెలవడం కష్టం కదా. నిజాయితీగా ఉండేవాళ్ళు గెలవడం చాలా అరుదు. మేబీ ఆవిడ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, అంత నేము ఫేమ్ కూడా లేదు. కేవలం సోషల్ మీడియా వేదికగానే ఆవిడ నేము ఫేమ్ తెచ్చుకున్నారు తప్ప అంతగా ఇది ఆకట్టుకోలేకపోయారో, లేదా ఇప్పుడున్న రాజకీయ ట్రెండ్ ప్రకారం సరిగ్గా పంచలేకపోయారో తెలియదు కానీ ఆవిడ గెలవలేదు. ఇప్పుడు తర్వాత ఎంపీ లోక్సభ ఎన్నికల్లో కూడా ఆవిడ గెలుస్తారు, మేబీ కాంగ్రెస్లో ఒకటి చేరొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వచ్చు అని రకరకాల వార్తలు ఇచ్చాయి. అంతకుముందు కూడా గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తులు సర్వే చేయించారు, ఆమెకు సపోర్ట్ గా ఉండొచ్చు, ఆవిడ నెక్స్ట్ లోక్సభకి కంటెస్ట్ చెయ్యొచ్చు అని వార్తలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా తర్వాత ఆవిడ కనిపించలేదు, తెరమరుగైపోయినట్టు వార్తల్లో కనబడలేదు. మరలా ఇప్పుడు ఆల్మోస్ట్ డిసెంబర్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత, నవంబర్ అయిపోయి డిసెంబర్లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇంచుమించు 7 నెలల తర్వాత మరలా ఇప్పుడు ఈరోజు టీజీపీఎస్సీ, సో టీఎస్ది టీజీ చేసేసారు. దాని ముందు ఆవిడ ధర్నా చేయడం చేస్తే మరి ఎట్లాగో శాంతి భద్రతల సమస్యలో కానీ, లేదంటే ట్రాఫిక్ సమస్యలకి ఉల్లంఘనకు సంబంధించిన కానీ పోలీసులు అనే వాళ్ళు అదుపులోకి తీసుకుంటారు. అరెస్టు అని అంటారు కానీ అదుపులోకి తీసుకొని సాయంత్రం వరకు ఉంచి వాళ్ళకి మర్యాద చేసి మళ్ళీ పంపించేస్తుంటారు. ఎందుకంటే చాలా ధర్నాలు కూడా లైవ్లీ మీడియాలో ఉన్నప్పుడు చూశాను, రిపోర్టింగ్ అప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఈ ధర్నా చౌక్ వాడి దగ్గర కూడా చాలా మంది ధర్నా చేసినప్పుడు వాళ్ళని మర్యాదపూర్వకంగా వ్యాన్లోకి ఎక్కించి మళ్ళీ వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి ఈవినింగ్ వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని పంపించేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా ఆవిడ మరలా ఏదైతే కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో నోటిఫికేషన్స్ ఏమీ వేయలేదని, డిఎస్సి నోటిఫికేషన్ కూడా ప్రకటిస్తారు అన్నారు కానీ అది ఇంకా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోలేదు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది రేవంత్ రెడ్డి డౌన్ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలి అన్నట్టుగా కొన్ని ప్లకార్డులు పెట్టుకున్నారు, నినాదాలు చేశారు కాబట్టి ఆమె అరెస్ట్ చేశారు. అది సహజం. అది ఎందుకంటే అక్కడ ప్రభుత్వం ఎవరుంటే ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తారు. యువత కానీ, నిరుద్యోగ సమస్య ఎక్కడున్న వాళ్ళు, రైతులు కానీ అక్కడ ఈ పలానా పార్టీకి ఫేవర్గా చేయాలి, పలానా పార్టీకి ఫేవర్గా చేయకూడదని కాదు. అక్కడ ప్రభుత్వం ఎవరిదుంటే వాళ్ళది మీదే నిరసన తెలియజేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ విధంగా నిరసన తెలియజేయడంలో తప్పులేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి 7 నెలలు కావస్తుంది. ఇప్పుడు మొన్న ఆంధ్రాలో చూసుకోండి, ఆయన వచ్చిన మరుక్షణమే మెగా డిఎస్సీ సంతకం పెట్టారు. సో అది ఇంకా 1 మంత్ 2 మంత్స్లో మొత్తం రూపుదిద్దుకుంటుంది. దాని
టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు, రిక్రూట్మెంట్, ఇవన్నీ వరుస పెట్టి ఒక షెడ్యూల్ డిసైడ్ చేసి వాట్ ఈస్ వాట్ అని డేట్స్ అవి ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఇంకా ఇవ్వలేదు. ఆ డిఎస్సి మీద కూడా ఇంకొంచెం మెలికి పెడతారు అన్నట్టుగా ఇంతకుముందు ఎవరో బీఈడి చేసిన ఒక అభ్యర్థి మాట్లాడుతుంటే విన్నాను. ఓకే. సో అట్లాంటి ఉద్దేశంలో మేబీ నిరుద్యోగ సమస్య ఇంకా కొనసాగుతున్నట్ల ఉద్దేశంతో ఆవిడ మరలా ప్రజల్లోకి వచ్చారేమో అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ జనాల్లో మనుగడలో కూడా ఉండాలిగా. ఆవిడ నేము ఫేము కాపాడుకోవాలి సోషల్ మీడియాలో పరంగా కానీ, లేదంటే నెక్స్ట్ మరలా రాజకీయ భవిష్యత్తుకు ఆలోచనతో మేబీ మరలా ఇటువంటి ధర్నాలు చేస్తున్నారేమో నా అభిప్రాయం. అంటే ఆమెకి పెళ్ళైనా సరే మరలా ఇప్పుడు ఎందుకు ధర్నాలు ఏమైనా చేస్తున్నారు? పెళ్ళయింది అని అంటున్నారు కానీ దాంట్లో ప్రూఫ్స్ లేవుగా. ఎప్పుడో చిన్నప్పుడు అయింది నాన్నగారు చెప్పారు అన్నట్టు కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. రీసెంట్గా అయింది సార్. ఈ వార్తలు కూడా ఇవాళ రేపు ఎట్లా ఉందంటే సోషల్ మీడియాలో వాస్తవంగా జరిగిందా లేదంటే అది సోషల్ మీడియాలో క్రియేట్ చేయబడింది అనేది కూడా క్లారిటీ లేకుండా పోతుంది. అప్పుడు ఆవిడ ఎన్నికల్లో నిలబడినప్పుడు కూడా తండ్రి ఎప్పుడో చిన్నప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మరలా ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆయన వచ్చి ఎప్పుడో నేను చిన్నప్పుడే పెళ్లి చేసేసాను, ఇప్పుడు మరలా నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు అంటే ఎలా చేసుకుంటావు, ఇటువంటి అమ్మాయి ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తాదని చెప్పి ఆ తండ్రి కొంచెం ఊగుతూ మాట్లాడడం కొన్ని బైట్స్ కూడా చూసాం ఎలక్షన్స్ ముందు. సో అతనితో ఎవరు మాట్లాడించారా, లేదంటే ఇన్నాళ్ళు ఎక్కడున్నా తెలియని తండ్రి ఇప్పుడు ఎలా వెలుగులోకి వచ్చాడు, ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. బట్ ఏది వాస్తవం అనేది తెలియదు. ఓకే. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరలా రీసెంట్ గా పెళ్లి చేస్తుందన్న విషయం కూడా నేను ఎక్కడ చూశాను కానీ అది నాకు పూర్తి స్థాయిలో నమ్మకం బొద్దు కావట్లేదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు ఒక పలానా టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో ఈ మహిమ జరిగింది, ఇలా జరుగుతుందంట అని చెప్పి ఒక వీడియో ఉంటుంది. అది వాస్తవమా, ఎవరు క్రియేట్ చేసి పెట్టాడా, లేదంటే గ్రాఫిక్ చేసి పెట్టారా అని తెలియట్లేదు. అందుకు ఇవాళ రేపు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఎంతవరకు వాస్తవం అనేది కంప్లీట్ గా రీచ్ అవ్వలేకపోతున్నాను. అందులో నేను కూడా ఒకడిని ఆ బాధితుల్లో. ఇప్పుడు రీసెంట్ గా చేసుకున్నారు మీరు అంటున్నారు, నేను చూశాను ఎక్కడో వార్త. బట్ గత పెళ్లి విషయం నువ్వేదే ఈ అంశం వచ్చి ఇలా వచ్చిందా, నిజంగా చేసుకున్నదా అన్న విషయం నాకు తెలియదు. కాబట్టి ఏది చేసుకుంటే చేసుకోకపోతే ఏంటి, ఆవిడ ఇప్పుడు చేస్తున్న పోరాటం నిరుద్యోగ యువత కోసం. ప్రభుత్వం వచ్చి 6-7 నెలలు అవుతున్నా కూడా ఇంకా నోటిఫికేషన్లు చేయలేదు, దానికి ఒక క్లారిటీ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయలేదు. చేయాలి కాబట్టి ప్రభుత్వం మీద ప్రభుత్వ జులుం నశించాలి, పోలీసులు అరాచకం నశించాలి, లేదంటే ప్రభుత్వం డౌన్ లేదా ముఖ్యమంత్రి డౌన్ అని అరుస్తూ ఉంటారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు కాదు, కేసీఆర్ గారు ఎవరున్నా ఆవిడ అలాగే చేస్తారు నిరసన. సహజం. ఇంతకుముందు బీఆర్ఎస్ అదే మన ఎన్నికల ముందు కూడా గ్రూప్ 2 అంశం మీద ప్రభుత్వం వ్యతిరేకంగానే యువత అందరూ పోరాడారు కదా. అక్కడ ఏది చీమ చిటుక్కన్నా, ఎక్కడ శాంతి భద్రత లోపం వచ్చినా, ఏదైనా చట్టాల్లో తేడాలు వచ్చినా కూడా ఫస్ట్ ప్రభుత్వానికి ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ అనే పదాలు నిరసన తెలియజేసడంలో సర్వసాధారణమైనటువంటి పదాలు. చూద్దాం మరి ఆవిడ మరలా వార్తల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఆవిడ నెక్స్ట్ ప్రణాళిక ఏముంటుందో లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అసలు కారణం తెలియదు కానీ దీనికోసమే ఆమె సూసైడ్ చేసుకుంది, ఆమె కళలన్నీ నీరు గారిపోయాయి. కాబట్టి దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకోవడం వల్ల ఆమె పేరు కూడా నిహారిక ఏదో సంథింగ్, పేరు గుర్తులేదు నాకు. సో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అన్నట్టుగా వచ్చింది. ఆ తర్వాత ఈమె బరిలక్క అలియాస్ శిరీష అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడం, కేవలం యువత కోసమే, యువత నిరుద్యోగం కోసమే నేను రాజకీయాల్లోకి వస్తానని స్టేట్మెంట్ ఇవ్వడం. అంటే ఒక సామాన్య కార్యకర్తగా లేదా సామాన్య వ్యక్తిగా, కామన్ మ్యాన్గా ప్రశ్నించే కన్నా ఒక ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ప్రశ్నించడము, లేదంటే ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో దీనికోసం పోరాడడానికి బాగుంటుందనే ఉద్దేశంలో మరి ఆమె వెనక ఎవరున్నారనే విషయం అప్పుడులో రకరకాల వార్తలు వినిపించినప్పటికీ కూడా ఆమె ఎందుకో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం చాలా హాట్ టాపిక్గా మారారు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. సో అటువంటి బరిలక పాపం ఇటువంటి బ్యాక్గ్రౌండ్